గ్రో ఐపీఓకి మంచి డిమాండ్ ఉన్నట్లే కనిపిస్తుంది. కొన్ని అఫీషియల్ సోర్సెస్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే ఈ గ్రో ఐపీఓ యాంకర్ బుక్ 15 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయిందంట. యాంకర్ బుక్ అంటే మనలాంటి పబ్లిక్ కి ఐపీఓ ఓపెన్ అయ్యే ముందే కొన్ని పోర్షన్ ఆఫ్ షేర్స్ ని పెద్ద ఇన్స్టిట్యూట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అండ్ ఫారెన్ ఫండ్స్ కి ఆఫర్ చేస్తూ ఉంటారు. దీన్నే యాంకర్ బుక్ అంటారు. ఈ యాంకర్ బుక్ 150 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయిందంట. ఈ సోర్స్ ప్రకారంగా అర్థమైందండి. దీని అర్థం ఏంటి? ఉన్నది తక్కువ షేర్స్ కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అది కూడా బిగ్ ఇన్స్టిట్యూట్స్. దీని ప్రకారంగా ఏం తెలుస్తుందంటే వాళ్ళకి ఈ కంపెనీ మీద మంచి నమ్మకం ఉన్నట్లు తెలుస్తుంది, అది కూడా ఈ సోర్స్ ప్రకారంగా. అండ్ బిగ్ ఇన్వెస్టర్స్ బ్యాకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నార్వే, సింగపూర్, అబుదాబి లాంటి కంట్రీస్ కి సంబంధించిన ఫారెన్ ఫండ్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంట, అది కూడా ఈ సోర్స్ ప్రకారం తెలుస్తుంది. ఇది నిజమైతే వీళ్ళకి కూడా ఈ కంపెనీ మీద మంచి ఒపీనియన్ ఉందని చెప్పి తెలుస్తుంది. అండ్ దాంతో పాటు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయిన సునీల్ సింఘానియా, ఉప్తల్ షేట్, మధుసూదన్ కేలా మరియు వికాస్ కెమాని వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది, అది కూడా ఈ సోర్స్ ప్రకారంగా. అండ్ దాంతో పాటు మెయిన్ థింగ్ ఏంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రెసెంట్ చూసుకున్నట్లయితే అఫీషియల్ డేటా ప్రకారం ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 17% ఉంది, అది కూడా వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది జస్ట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఇండికేషన్ మాత్రమే. ఖచ్చితంగా గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతైతే ఉందో అంతే రిటర్న్స్ వస్తాయని చెప్పి ఎవ్వరూ చెప్పలేరు. అండ్ దాంతో పాటు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రమోటర్స్, ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో వాళ్ళు ఆఫర్ ఫర్ సేల్ లో పార్టిసిపేట్ చేయట్లే. అంటే వాళ్ళ పేరు మీద ఉన్న షేర్స్ ని వాళ్ళైతే ఈ ఐపీఓలో అమ్ముకోవట్లేదు అనమాట. దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఈ కంపెనీ మీద మంచి నమ్మకం ఉంది అని చెప్పి తెలుస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీకి నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్లయితే 46% అనమాట. అంటే పాస్ట్ లో వచ్చింది, ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇదే విధంగా ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందని చెప్పి ఎవ్వరూ చెప్పలేరు, అది కంపెనీ పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మరియు రెవెన్యూ గ్రోత్ ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుండి 25 వరకు రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్లయితే 127.7% అనమాట. ఇదంతా రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ లోనిదే. అండ్ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తో కూడుకుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో మాట్లాడి ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. బ్లైండ్ గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. బాస్ వాలా, బీ ద బాస్.